ఈ తెలంగాణ ప్రజలకో న్యాయం, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వీళ్ళకో న్యాయము, వాళ్ళకో న్యాయమా? ఇదే పద్ధతి నాకు అర్థం కాలే. ఖచ్చితంగా చట్టం అందరికీ సమానమే. భారత రాజ్యాంగమే చెప్తుంది చట్టం అందరికీ సమానమే. ఎవడైనా తప్పు చేసినోడు, ఈ రాష్ట్రాన్ని దోషినోడు, 3 లక్షల కోట్లు దోసుకున్నాడు, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలను కబ్జా పెట్టినోడు, బినాంపీల మీద పెట్టుకున్నాడు, ఖచ్చితంగా జైలుకు పంపవలసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అరెస్ట్ చేస్తారా? ఎంత విచారణ కానీ ప్రభుత్వం చట్టం అని చెప్తున్నా కదా, అందుకోసమే రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం విచారణ చేస్తుంది. విచారణలో తేలినాక అర్జెంటుగా జైలుకు పంపడం కోసమే కదా విచారణ వేసేది. ఎందుకోసం చేస్తారు? విచారణ వేసి విడిచిపెట్టడం కోసం కాదు, విచారణ వేసి ఖచ్చితంగా జైలుకు పంపుతారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారా మీరు? మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడినప్పుడు ఇది అడగరావా మీ మీడియా? మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి నిజాయితీగా ఆయన కష్టపడి పైకెచ్చినోడు, చీటింగ్ చేసి పైకెచ్చినోడు కాదు. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ ప్రజల కోసం త్యాగం చేసి ఉద్యమం చేసినటువంటి వాడు అధికారంలోకి వచ్చాడు. అటువంటి ముఖ్యమంత్రిని మా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నోటికొచ్చిన బూతులు మాట్లాడితే అప్పుడు అడగరావా మీ మీడియా వాళ్ళంతా? ఎస్, ఖచ్చితంగా మాట్లాడతా. నువ్వు చదువుకున్నవి, మాజీ మంత్రివి, శాసనసభ్యుడి, నువ్వు ఎట్లా మాట్లాడతావు? అంటే నువ్వు మాట్లాడితే నువ్వు దొరవ కాబట్టి మాట్లాడాలి, నేను మాట్లాడకూడదా? ఇదేందా మీ మీడియా? ఇదేంటి మీ మీడియాకు? నాకు అర్థం కాలే. అంటే ఆ దొర మాట్లాడని ఏది మాట్లాడినా వస్తుంది, కానీ గజల కథ మాట్లాడకూడదా? ఇదేం పద్ధతి? వాడు రాజ్యాంగం గొప్పోడేది? నేను ఉద్యమం చేసినప్పుడు వాడెక్కడున్నాడు మీరు చెప్పండి. నేను తెలంగాణ కోసం త్యాగం చేసినప్పుడు వాడెక్కడున్నాడు? వాడి స్థాయి ఏంటి? అప్పుడు మీరు ఇది అడిగేటప్పుడు అది కూడా అడగాలి. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. మా రాహుల్ గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం. మా రాహుల్ గాంధీకి నీతికి నిజాయితీకి మారుపేరు. ఇప్పటికి కూడా ఎంపీ కోటర్స్ ఉంటున్నాయా? వీళ్ళు 500 కోట్లతో 100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. దుబాయ్లో, అమెరికాలో, లండన్లో కట్టుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మీకు కన్ను చూస్తున్నాయి. ఫామ్ హౌజులు పెట్టుకున్నారు. 10 ఏళ్ళు పరిపాలన చేసి ఫామ్ హౌజులలో 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు 100 కోట్లతో. కానీ మా రాహుల్ గాంధీ గారికి ఏమున్నదయా? ఎంపీ కోటర్స్ ఉంటున్నాయా? ఇప్పటికి ఇల్లు లేదు. మా రాహుల్ గాంధీ గారికి ఇప్పటికి ఇల్లు లేదు. అటువంటి మా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మాట్లాడతాడా? అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా మీరు అడగాలి కదా. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నప్పుడు అడగాలి కదా. ఏం మాట్లాడుతున్నారు? ఒక ముఖ్యమంత్రి పట్టుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాయా? నోటికొచ్చిన బూతులు, లుచ్చ, ఇంకేదో అనరాని భాష మాట్లాడుతున్నాడు. ఆ భాష మాట్లాడేటప్పుడు మీ మీడియా వాళ్ళు ఇది ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంత అహంకారం ఎందుకైనా అని అడిగి రావా మీరు? అది అడగాలయ్యా దయచేసి. మీరంతా మీ తప్పేం లేదు, మీరు అడగాలి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు, మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలయ్యా? నాకు రెస్పెక్ట్ గురించి తెలుసు, నేను కూడా చదువుకున్న వాడిని, రాజ్యాంగం గురించి తెలుసు, చట్టాల గురించి నాకు కూడా తెలుసు. నేను దానికి అనుగుణంగానే మాట్లాడతా. కానీ నువ్వు మాట్లాడే భాష మార్చుకో. నీ అహంకారం దురహంకారం కనపడుతుంది. అందుకోసమే నేను కూడా ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మాట్లాడతారు. నీ దురహంకారం, అహంకారాన్ని అంచడమే నా లక్ష్యం, అది గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణలో బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళ మీద, వ్యాపారుల మీద, సినిమా ఇండస్ట్రీల వాళ్ళ మీద, వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించి ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 100 కోట్లు వసూలు చేసిండు కేటీఆర్ అంటోడు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరితోని ఎక్కడ ఏం మాట్లాడుకుంటారో చూసి దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేసి కాంట్రాక్టర్ల దగ్గర 100 కోట్లు తీసుకున్నాడు. జ్యువెలరీ షాప్ వాళ్ళ మీద మీరు గోల్డ్ ఎక్కడి నుండి కొనుకొస్తున్నారు, ఎక్కడి నుండి వస్తుంది ఇక్కడికి
అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేపించి వాళ్ళని బెదిరించి 100 కోట్లు వసూలు చేశాడు. ఇది వాస్తవం కాదా? బిల్డర్ల దగ్గర వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసాడు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. సినిమా హీరోయిన్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు, వాళ్ళని వాడుకున్నాడు. ఢిల్లీకి తెప్పించుకున్నాడు, ముంబైకి తెప్పించుకున్నాడు, హైదరాబాద్కి తెప్పించుకున్నాడు, ఇతర దేశాలకు కూడా తెప్పించుకున్నాడు, దుబాయ్కి కూడా తెప్పించుకున్నాడు. అరే ఇంత నీచంగా చేసి, ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసి వీళ్ళందరి హక్కులను కాలరాసి ఇంతమందిని మీరు మోసం చేసిందంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. ఇది వాస్తవం కదా? సినిమా హీరోలను, సినిమా డైరెక్టర్లను ఎంతమందిని మీరు బెదిరించి డబ్బులు వసూలు చేయాలి 100 కోట్లు. ఇది వాస్తవం కాదా? సినిమా హీరోయిన్లు కొత్తగా వచ్చినటువంటి సినిమా హీరోయిన్లు వాళ్ళను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మొత్తం నాకు తెలుసు అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఉండకుండా చేస్తాం మిమ్మల్ని, నా మాట వినకపోద్దని చెప్పి వాళ్ళను కూడా వాడుకున్నది వాస్తవం కాదా? సినిమా హీరోయిన్లు కొత్తగా వచ్చిన పిల్లలు వాళ్ళని వాడుకున్నది వాస్తవం కాదా? ఇంత దుర్మార్గమైన పనులు చేసుకుంటూ మమ్మల్ని విచారణకు వెళ్తారా? ఏంద్రా మీరేమంటా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నా కొడుకులారా? వాడు హరీష్ రావు మాట్లాడతాడు, అరే నీకు ఈ ఆస్తులను ఎక్కడి నుండి వచ్చినాయి భయ్, నాకు అర్థం కాలే. నీకు ఫామ్ హౌస్ 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సిప్పర్లు వేసుకొని తిరిగినోనివి, ఛాయ్ అందించుకుంటూ తిరిగినోనివి హరీష్ రావు. ఇది ప్రజలకు ఎప్పుడు మొదలు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేను కూడా ఉన్నా కదా. లుచ్చానా కొడుకులారా, నేను కూడా ఉద్యమం చేసినోన్నే, తెలంగాణలో కీలక పత్ర వహించినోన్నే, నేను కూడా ఉన్నా కదా. మీ ఆస్తులు ఎంత? సింగపూర్లో 25,000 కోట్లు కంపెనీ పెట్టుకున్నావు, ఎక్కడి నుండి వచ్చినాయి? ప్రజలకు చెప్పు. 100 ఎకరాలు సంపాదించావు హైదరాబాదు, సిద్దిపేట నుంచి పడితే హైదరాబాద్ దాకా 1000 ఎకరాలు ఉన్నది నీకు హరీష్ రావు. అది ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పు. నేను చక్కటి పూసను, నేను దోసుకోలేదు. ఇన్ని 1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి హరీష్ రావు? ఇదే కవితక్క చెప్తుంది కదా, మరి ఆమెకు జవాబు ఎప్పుడు? నీ ఇంట్లో మనిషే కదా, కేసీఆర్ బిడ్డనే కదా మాట్లాడేది. 1000 కోట్లు దోపిడీ చేసింది హరీష్ రావు అని చెప్తుంది కదా. కవిత భర్తది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించినటువంటి ఇంత దుర్మార్గమైన వ్యవహారం అయ్యేదంతా. జడ్జి గారి ఫ్యామిలీలో ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాడా? ఇవన్నీ చేస్తే మీ మీద విచారణ పిలవకూడదా? ఇందులో మమ్మల్ని విచారణ మీకు మీరే అనుకుంటున్నారు. ఏంద్రపై మీరంతా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ, లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మీ కుటుంబం కూడా తీసుకొచ్చిందా? ఎవడో వాడు అంటాడట, తెలంగాణలో కేసీఆర్ వెళ్తారా విచారణకు? ఎవడరా వాడు అన్నట్టు? వాడు హరీశ్రావును కేటీఆర్ కేసీఆర్ ఏంద్ర దేశానికి స్వతంత్ర సభ్యుడు అయింది? ఏమైనా యుద్ధం చేసి దేశాన్ని ఓడగొట్టచ్చింది అయ్యింది? లేకపోతే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసింది అయ్యింది? దొంగ దీక్షలు పట్టినంత మాత్రమే కాదు, దీక్ష పట్టేటప్పుడు నేను కూడా ఉన్నా. హరీష్ రావు, కేటీఆర్ గుర్తుపెట్టుకో, నేను కూడా పక్కనే ఉన్నా. మా మందకృష్ణ గారు ఉన్నాడు, అందరూ ఉన్నావురా భయ్. డాక్టర్ గోపీనాథ్ ఉన్నాడు, ఖమ్మం గోపీనాథ్. డాక్టర్ గోపీనాథ్కు నీ చరిత్ర మొత్తం తెలుసు, కేసీఆర్ చరిత్ర. నీ దీక్ష ఎట్లా పట్టినవు? అయినా కదా ఇడ్లీ వడలు తీసుకొచ్చి పెట్టింది నీకు డాక్టర్ గోపీనాథ్. ఖమ్మం జ్యూస్ తీసుకొచ్చి తాగి వచ్చింది డాక్టర్ గోపీనాథే కదా. అరే భయ్, నువ్వు దీక్ష పట్టిన నీ దీక్ష సంగతి మాకు చెప్తున్నావురా భయ్. ఈ దొంగ దీక్షలు, సావు నోట్ల తలబెట్టిండు, ఇదంతా మీకు మీరే అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలనాలేది. ఈ దొంగ దీక్షలు పట్టింది మాకు తెలియదా? మరి కేసీఆర్ ఎవరో తెలంగాణ కోసం జైలుకు వేయండా? ఏమైనా ప్రాణత్యాగం చేసిండా? అరే కేటీఆర్, నువ్వేమైనా ప్రాణత్యాగం చేసినావా చెప్పు. మరి హరీష్ రావు, నువ్వేమైనా ప్రాణత్యాగం చేసినావా చెప్పు. ప్రాణత్యాగం చేసిరా? విచారణకు లేకపోతే మేము జాగీర్దార్లా, ఏదో నిజాం కుట్టే మారుస్తున్నా మీరు? నాకు అర్థం కాలే. తెలంగాణను మొత్తం దురహంకారంతో విచారణ చేస్తే చేతులు కట్టుగా కూర్చుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వము? ఏం తమాషాలు గట్ట చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు?
ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు? మీరు ఇష్టం వచ్చినట్టు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో 14 నుంచి 23 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి పాత్ర ఉంది ఫోన్ ట్యాపింగ్ లో. ఆనాడు కేసీఆర్ పాత్ర ఉంది. ముఖ్యమంత్రి అంటే